విశిష్ట సేవలు అందించిన మరికొందరు తెలుగువారిని పద్మ అవార్డులు వరించాయి. క్యాన్సర్ మహమ్మారిపై అవిశ్రాంత పోరు చేస్తున్న నోరి దత్తాత్రేయుడును పద్మభూషణ్ వరించింది. అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఏడుకొండలవాడి భక్తులను మైమరపించే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గళానికి పద్మశ్రీ దాసోహమైంది. సంస్కృత భాషను బలోపేతం చేసేందుకు వెంపటి కుటుంబ శాస్త్రి చేస్తున్న సేవలకు పద్మశ్రీ పరవశించింది. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. దత్తాత్రేయుడు 1947 అక్టోబర్ 21న కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. క్యాన్సర్పై 4 పుస్తకాలు, 300కు పైగా శాస్త్రీయ వ్యాసాలు రాశారు. ఈయన ఆధ్వర్యంలో సుమారు 300 మందికి పైగా వైద్యులు శిక్షణ పొందారు. క్యాన్సర్ మహమ్మారిపై దత్తాత్రేయుడు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రతి 3 నెలలకోసారి భారత్కొచ్చి క్యాన్సర్ నివారణపై అనేక కార్యక్రమాలు, అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్న ఆయన 2 రాష్ట్రాల్లో క్యాన్సర్ విస్తరించకుండా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక సభ్యుల్లో దత్తాత్రేయుడు ఒకరు. ప్రస్తుతం ఆసుపత్రి సలహాదారులుగా కొనసాగుతున్నారు. 2014లో అమెరికాలో అత్యున్నత పురస్కారమైన ది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్, అమెరికా క్యాన్సర్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మకమైన ట్రిబ్యూట్ ఆఫ్ లైఫ్ అవార్డులు అందుకున్నారు. దత్తాత్రేయుడుకు 2015లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అందించగా తాజాగా పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అన్నమాచార్యుల కీర్తనలకు ప్రాణం పోసి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ను మరణానంతరం పద్మశ్రీ వరించింది. బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలోని సంగీత కుటుంబంలో జన్మించారు. తల్లి కృష్ణవేణి వయోలిన్ విద్వాంసురాలు కాగా తండ్రి నరసింహారావు గాయకుడు. సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ ప్రసాద్ చిన్ననాటి నుంచి నాదోపాసనలో మునిగిపోయారు. 1978లో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో గ్రేడ్ 1 కళాకారుడిగా చేరారు. 2006లో టీటీడీ ఆయనను ఆస్థాన విద్వాంసులుగా నియమించుకుంది. బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య కీర్తనల్ని ఆలపించడమే కాదు, అద్భుత స్వరకల్పన చేశారు. దాదాపు 5,000 పైచిలుకు కీర్తనల్ని స్వరపరిచి కోట్ల మంది భక్తులకు అన్నమయ్య సాహిత్యాన్ని చేరువచేశారు. ఆయన గళం నుంచి జాలువారిన ప్రతి కీర్తనలో ఒక అలౌకిక భక్తిభావం ఉట్టిపడేది. తిరుమల క్షేత్రంలో ఆయన నిర్వహించిన సంగీత కచేరీలు అసంఖ్యాకం. 2025 మార్చి 11న ఆయన పరమపదించారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక సతీమణి రాధ సైతం గతేడాది జూన్ 8న తనువు చాలించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పవన్ కుమార్, అనిల్ కుమార్ తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అనిల్ కుమార్ అన్నమయ్య కీర్తనల ప్రచారంలో నిమగ్నమయ్యారు. 3 దశాబ్దాలకు పైగా సంగీత యజ్ఞం చేసిన గరిమెళ్లకు గతంలో ఎన్నో రాష్ట్ర, కేంద్ర పురస్కారాలు లభించాయి. ఇప్పుడు పద్మశ్రీ ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. సంస్కృతం భాషను సుదృఢం చేస్తూ అక్షరమే ఊపిరిగా, బోధనే ప్రాణంగా సాగుతున్న ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో కేంద్రం గౌరవించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 1950 ఆగస్టు 12న వెంపటి జగన్నాథం, రాజ్యలక్ష్మి దంపతులకు కుటుంబ శాస్త్రి జన్మించారు. సమీపంలోని చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అందించే విద్యా ప్రవీణ కోర్సు పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్పీ వేద పాఠశాలలో ఋగ్వేద అధ్యయనం చేశారు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ద్వారా విద్యా వారధి పూర్తి చేసి అద్వైత వేదాంతం, అలంకార శాస్త్రాల్లో అసమాన పాండిత్యాన్ని సంపాదించారు. వృత్తి జీవితాన్ని లెక్చరర్గా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్కు తొలి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. వారణాసి, సోమ్నాథ్లలోనూ సంస్కృత విశ్వవిద్యాలయాలకు వీసీగా వ్యవహరించారు. ప్రస్తుతం కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయానికి ఛాన్సలర్గా ఉన్నారు. వెంపటి కుటుంబ శాస్త్రి గుర్రం జాషువా ఫిరదౌసి, జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్ప విలాపం సహా అనేక రచనల్ని సంస్కృతంలోకి అనువదించారు.
కొత్తగా సంస్కృత భాషను నేర్చుకునే వారి కోసం 5 స్థాయిల్లో సంస్కృత స్వాధ్యాయ పేరుతో పుస్తకాలు రాశారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రచురించింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ కు వరుసగా 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్యోటో, ఢిల్లీ, బ్యాంకాక్, వాంకోవర్ నగరాల్లో జరిగిన ప్రపంచ సంస్కృత మహాసభలకు ఆయన అధ్యక్షత వహించారు. కుటుంబ శాస్త్రి ప్రసంగాలకే పరిమితం కాకుండా 15కు పైగా గ్రంథాలు రచించారు. దాదాపు 50కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆయన పాండిత్యానికి గుర్తింపుగా 2014లో రాష్ట్రపతి నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. శృంగేరి, కంచి పీఠాధిపతుల నుంచి శాస్త్రనిధి, వేదాంత విశారద వంటి అనేక బిరుదుల్ని, పురస్కారాల్ని స్వీకరించారు.